అంజమ్మ మా తమ్ముడు ఆంజనేయులు పార్వతి పోతుండ్రు. ఏటు పోతుండ్రో ఏమో మనకి ఏం తెలిసిందో, ఏటు పోతుండ్రో అని ఇంటనే అనుకునేదాన్ని. మేము తెలుగు ఉన్నాం, చేపలు తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం. కానీ నేను అంతగా ఎక్కువ తినను. కానీ నా కొడుకుకి అన్నీ ఇష్టం. నా కొడుకు కోసమైనా నేను వండి పెడుతుంటాను. అన్ని ఇష్టమైన నా కొడుకు నాకు ఇష్టమైన పని చేస్తలేడు. ఇది ఏంటి ఇది ఏంటని కనుక్కున్న దేవుళ్ళ కాలం చేసిన దేవత చేసిన ఎంతమంది చేసినా అదే కర్త చెప్తుంది నా కొడుకు. అందుకని ఎన్ని ఏంటి మొక్కలు ఏం మొక్కలు ఎవరు చెప్తే నమ్మాలి, ఎవరు చెప్తే అన్నీ నమ్ముకుంటూ వస్తున్నా. ఒక్కటి అనుకోకుండా తమ్ముడు వాళ్ళ భార్యతో అన్నాడు, వాళ్ళ భార్య వాళ్ళ వదినతో అన్నది. ఆ వదిన నాకు వదిలేదు. ఆమె ఇంటికాడికి వచ్చి అమ్మ మన వస్తారంట, మేము పోతున్నాము 2 వారాలే ఆ పిల్ల, నీవు కూడా రా సూతం, నీవు కష్టాలనే ఉండవు కదా, నీ కష్టం ఏమైనా తెలుస్తుందేమో అని అన్నది. సూతం పావతిని మీరు అల్ల పోతున్నారు కదా, అదే మోసేది లేదు, గంపది తీసేది లేదు, భగవంతుడికి కదా, మన గురి భగవంతుడికి మనతో మీరు పోతున్నారు పోతాం పావతిని అని కొన్ని నెంబడి వచ్చిన. ఒకరోజు చూస్తున్నా, ఆ రోజు ఏమనిపించింది, నాలోని బాధ ఇక్కడ ఉన్న వాళ్ళకంతా చెప్పుకున్నా. అదేందో ఇంకా అది వాళ్ళకి తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. ఇంటికి పోయినా ఆ రోజంతా ఏమో అలవాటు ఉంది, రాత్రి తాగింది నిద్ర రాకుండే. ఆ రోజు ఏమో అనుకోకుండానే అనుకున్నా, తెల్లగైటలకి కొత్తగా నిద్ర వచ్చింది. నాకే అనిపించింది ఏమో ఇన్ని దినాలు ఇంత హైదరాబాదులలో తిరుగుతాయి, ఇన్ని బొంబాయిలలో తిరిగి గిన్నె ఉన్నది కదా, ఈ విలువకి నేను పాపలు పడుతున్నాయి అనుకొని అప్పటి నుంచి ఇవాళ ఎప్పుడు వీటికి పోదామంటే ఆడికి తమ్మి అంటే, వీటికి పోదామంటే ఆడికి వదిలే అంటే, అట్లనే అనుకుంటా. ఇప్పుడు వచ్చి 5 వారాలు అవుతుంది. ఈ భగవంతుడి సన్నిధిలో 5 వారాలు అయిపోయాయి. మళ్ళీ ఆడ గట్టు కాడి కూడా పోయేస్తుంది. అక్కడ కూడా మంచిగా జరిగింది. నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు చెప్తూ వస్తున్నా, చెప్తూ వస్తున్నా, వదిలి చెప్తూ వస్తున్నా. నా ద్వారా మా చిన్నమని ఒక వారం తీసుకొచ్చిన, మా తమ్ముడని ఒక వారం తీసుకొచ్చిన. ఈరోజు మా అమ్మకు కూడా చెప్పి అమ్మ నువ్వు రోజు రాను ఇద్దరు తెలుసుకుందిరా అని ఈరోజు మా అమ్మని కూడా తీసుకొని వచ్చిన. నాకైతే కొంచెం మంచిగానే అనిపించింది.